రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మరొక్కమారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ఎక్స్లో పోస్టు చేశారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆచూకీ లభ్యం కాని వారి గురించి నిరంతరం ట్రాక్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ CRDA సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 1430 కోట్లతో మౌలిక వసతులు, 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల లేఅవుట్లలో సీసీకి బదులు బీటీ రోడ్లు వేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరికి అమరావతి నుంచి త్రాగునీరు ఇవ్వడంతో పాటు 2వ దశ భూ సమీకరణ, రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర పచ్చదనం సాధన లక్ష్యం కోసం నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఏపీ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పరిశ్రమలు, జల వనరులు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. అమరావతి నుంచి మంగళగిరికి త్రాగునీరు అందించేందుకు అంగీకరించడంతో పాటు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కు కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ CRDA సమావేశంలో ఆమోదం లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ IOCL గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న 2వ దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లోపాలకు తావు లేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సమిష్టి కృషి అవసరమని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చూపిన చొరవ అభినందనీయమని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,71,397 నోటీసులు పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ మిగిలిన జిల్లాల్లోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా సర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. జూనియర్ వైద్యులకు నిర్ణీత పని వేళలు, అవసరమైన కనీస మౌలిక సౌకర్యాల కల్పనకు ఇప్పటికే DME ద్వారా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. సీనియర్ రెసిడెంట్లు జూడాల పరిధిలోకి రారని, వీరి స్టైఫండ్ అంశాన్ని ప్రభుత్వం వేరుగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని కార్యదర్శి స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని రహదారులపై వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని, అవి మంజూరైన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. ప్రజలతో మమేకమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కాలినడకన ప్రజలను కలుస్తూ వస్తున్నామని చెప్పారు.
రాయలసీమలో కరువు పరిస్థితులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు నెలకొందని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. కష్టకాలంలో రాజకీయాలు చేయకుండా రైతులు, ప్రజలకు అండగా నిలవాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఇప్పటి వరకు ఎన్సీసీ డైరెక్టరేట్ ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిగా ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం డీజీ ఎన్సీసీ ప్రక్రియ చేపట్టిందని ఏపీ అండ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నరసింహ సైలాని తెలిపారు. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా తొలుత ఎన్సీసీ ఏపీ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిన తరువాత ప్రభుత్వ సహకారంతో అక్కడికి మారుస్తామని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి డైరెక్టరేట్ ఏర్పాటు గురించి మాట్లాడడం జరిగిందని, డైరెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. గన్నవరం మండలం చినౌటుపల్లి గ్రామంలో 3 కోట్లతో ఏర్పాటు చేసిన ఎస్వీ బ్యాడ్మింటన్ అరేనాను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గన్నవరంలో ఇలాంటి అత్యాధునిక ఇండోర్ బ్యాడ్మింటన్ వేదిక ఇప్పటి వరకు లేకపోవడం ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అరేనాను ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ ను అభినందించారు. గతంలో పంచాయతీ స్థలంలో క్రికెట్ బాక్స్ ఏర్పాటు కావటం, ఇప్పుడు 3 కోట్లతో కూడిన ఆధునిక బ్యాడ్మింటన్ కోర్టు రావటం గన్నవరం క్రీడారంగ అభివృద్ధికి నిదర్శనమన్నారు. గన్నవరం స్థాయికి మించిన సౌకర్యాలతో ఈ వేదికను తీర్చిదిద్దారని పేర్కొన్న ఆయన యువత పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి క్రీడా వేదికలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇండోర్ క్రీడా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.